నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఏ న్యూస్. పదవులపై పట్టులో పురపాలికలో రగడ అభివృద్ధి పనులకు ఆటంకాన్ని కలిగిస్తోంది. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది అక్కడక్కడ. ఓవైపు జిల్లాలో చైర్మన్ పదవి కోసం కుమ్మలాటలు చోటు చేసుకుంటుంటే, మరోవైపు మాత్రం ఆయా వార్డుల్లో అభివృద్ధి ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కొంతమంది కౌన్సిలర్లు టెన్షన్ పడుతుంటే, మరోవైపు మాత్రం మరికొంతమంది కౌన్సిలర్లు అప్నాటాయ మాయగా అంటూ పండుగ చేసుకుంటున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో రంగిరాజేసిన మున్సిపల్ రగడపై మా ఏఎన్ఏ న్యూస్ స్పెషల్ స్టోరీ. మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కౌన్సిలర్లంతా తిరుగుబాటు ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు 32 మంది కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ కోరమోని నరసింహులపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా అవిశ్వాసం నెగ్గడం ఈ సంగతి పక్కన పెడితే, అవిశ్వాసం అనంతరం చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని ఎవరికి వారే గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ తిరుగుబాటు కౌన్సిలర్లు కాకుండా ఇతర పార్టీ నేతల మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థినే చైర్మన్ చేయాలని కొందరు అధికార పార్టీ నాయకులు భావిస్తుంటే, ఇక మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఓటమికి కారణమైన మరో నేత ఈ పదవిని ఆశిస్తున్నారు. ఈ పరిస్థితి అంతా ఇప్పుడే మొదలైంది. ముందొచ్చిన కొమ్ముల కంటే వెనుకొచ్చిన చెవులు వాడి అన్నట్లుగా మొదటి నుంచే పార్టీని అంటు పెట్టుకుని వారిని కాదని, కొత్తగా వచ్చిన వారికి ఎలా పదవిని కట్టబెడతారంటూ అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు పెడమొహంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుత బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్కి మద్దతిస్తున్నట్టు తెలుస్తోంది. అటు ఇటుగా చూసుకుంటే ఇప్పుడు ఏం చేద్దామా అనే స్థితిలో కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా సీటు కన్ఫర్మ్ అనుకుంటున్న నాయకుల్లో కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఆశావతులైన వారికి నిరాశనే మిగిలిస్తుందా, లేదా బుజ్జగించి మరో పెదవిని కట్టబెడుతోందా అనేది తెలియాల్సి ఉంది. పోటీ 2 వర్గాలు మెచ్చిన నాయకుడికి పదవిని కట్టబెడతారా అంటే దానికి కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా తెలియాల్సి ఉంది. పోనీ 2 వర్గాలకు మెచ్చిన నాయకుడిని ఎవరైనా పదవి కట్టబెడతారా అంటే దానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా తెలియాల్సి ఉంది. లోగుట్టు దేవుడికెరగా అన్నట్లుగా చైర్మన్ పీఠం మాదే అంటున్నారు నిజంగా, కానీ చైర్మన్ పీఠం ఎవరితో మాత్రం తేలడం లేదు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎన్నో రోజులు కూడా గడుస్తుండటంతో అభివృద్ధి పనులు మొదలు పెడితే బాగుండు అని ప్రజలు సైతం భావిస్తున్నారు. ఆయా వార్డుల్లో జరగాల్సిన అభివృద్ధి పనులు ఉండగా ఎప్పుడు మొదలు పెడతారనే ప్రశ్న కూడా ప్రజలు లేవనెత్తే అవకాశం ఉంది. ప్రజాపాలన కార్యక్రమం అనంతరం విజయవంతంగా ముగిసిన తర్వాత జరగాల్సిన తదుపరి చూపు అభివృద్ధి వైపే కదా అని, అభివృద్ధి జరగాల్సిన ప్రాంతాల్లో వార్డు కౌన్సిలర్లపై సైతం ఈ ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఏ నిర్ణయమైనా త్వరగా తీసుకుంటే బాగుండు అని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక ఓవైపు బీఆర్ఎస్ తమ పార్టీ కౌన్సిలర్పై విప్ అస్త్రం ప్రయోగించింది. విప్కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తే 6 ఏళ్లు ఆపై తదుపరి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారంటూ హెచ్చరిస్తోంది. ఈ నెల 27న పురపాలిక చైర్మన్, వైస్ చైర్మన్ అవిశ్వాస ఓటింగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎన్నికల గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లకు ఆ పార్టీ విప్ అస్త్రాన్ని సంధిస్తోంది. 2019 ఎన్నికల మేర 30 మంది కౌన్సిలర్లు పార్టీ గుర్తుపై గెలిచారు. వారందరికీ ఇప్పుడు విప్ జారీ చేస్తోంది. అధికార పార్టీ మాత్రం విప్ జారీ చేసినా మీ పదవులకు వచ్చే ఢోకా ఏముండదంటూ వారికి భరోసా ఇస్తోంది. ఓవైపు క్యాప్ రాజకీయాలకు తెరలేపుతుండటంతో చైర్మన్ పదవి రేంజ్లో ఉన్న నాయకులకు మాత్రం చేతి చవురు వదిలిపోతోంది. టూర్ల పంటగా నాయకులకు టెండర్లు పడుతున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం అవిశ్వాస తీర్మానంపై కూడా కౌన్సిలర్లంతా టూర్లు ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను మహబూబ్నగర్ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఎలా ఉన్నా అసలు పీఠంపై కూర్చున్నదనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. చూడాలి ఈ విషయంపై అధికార పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇది ఇవాల్టి మా ఏఎన్ఏ స్పెషల్ స్టోరీ. మరో స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.